ఒక అడవిలో ఒక నక్కకట బాగా ఆకలైతుందట. ఆకలైతే ఎట్లా దేవుడా అని అడవంతా అటు ఇటు తిరిగితే దానికి ఎక్కడ ఏం సచ్చిన మాంసం ఏం దొరకలేదట. ఏం చేసిందట, చూసుకుంటూ పోతుంటే ఒక చెరువు కనపడ్డదట. ఆ చెరువులో ఏమైనా చేపలు ఉన్నాయో తిందామని ఆ చెరువులకు చూసిందట. చూస్తే చేపలు కనపడలేదట, కానీ ఒక తాబేలు కనపడ్డదట. గబుక్కున్న తాబేలు అందుకున్నదట, ఇక తింటూ ఉన్నదట. ఈ నక్కకి ఎప్పుడైతే దొరికిందో ఆ తాబేలు లోపలికి మొత్తం తల, కాళ్ళు అన్ని లోపలికి ముడుచుకుంటది కదా తాబేలు, అట్లనే ముడుచుకున్నదట. ఇక పైన డిప్పను గట్టిగా ఉంటది డిప్ప. ఇక నక్క ఎంత కొరికినా అది మెదుగుతలేదట, దాని కడుపులకు ఏం పోతలేదు, పాపం ఆకలి తీరతలేదట. ఇక ఎట్లా తాబేలు ఎందుకు ఇంత గట్టిగా ఉన్నావు, మరి నాకు ఆకలి బాగా అవుతుంది, నువ్వు ఎట్లా మెదుగుతావు చెప్పు అని అడిగిందట. అడిగితే, అయ్యో నక్క బావా, నేను గట్టిగా ఉంటా కదా, నన్ను నీళ్ళల్లో నానబెట్టు, ఈ చెరువులో నువ్వు కాసేపు నీళ్ళల్లో ఉంచితే నేను మెత్తబడతా, అప్పుడు తిందువు అన్నదట తాబేలు. పాపం తాబేలు కూడా అయ్యో పోయి నక్కకు దొరికితే ఎట్ట తప్పించుకోవాలని తీవ్రంగా ఆలోచించుకుంటుంది అది కూడా. ఇక అప్పుడు నక్కేం చేసిందట కదా, అబ్బో నువ్వు నేను నీళ్ళల్లో వేయంగానే నువ్వు పారిపోదామని చూస్తానువా అని చెప్పి జాగ్రత్తగా నీళ్ళలో పెట్టి ఆ తాబేలు మీద కాలు పెట్టి నిలబడ్డదట. ఇక నాను అని చెప్పి ఇక 2-3 సార్లు అడిగిందట తాబేలు బావ, నానినవా అని. ఆఖరికి తాబేలు అన్నదట కదా, దట నాన్నే కానీ నీ కాలు కింద నేను నానలేదు మరి అని అన్నదట తాబేలు. అనగానే నాకేం చేసింది, గబుక్కున కాలు తీసిందట. కాలు తీసి ఇక నాన్న మరి తొందరగా నేను తినాలి అన్నదట. అనగానే ఎప్పుడైతే నక్క కాలు తీసిందో అప్పుడు ఇక తాబేళ్ళు బతుకుదుర దేవుడా అని ఆయన అక్కడి నుంచి వెళ్ళి పారిపోయిందట. అట్లనే ఇప్పుడు సమాజంలో కూడా మనం చూసినట్టయితే అబ్బాయిలు ట్రాప్లో పడే అమ్మాయిలను ట్రాప్లో పడేసి వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేస్తే పాపం అమ్మాయిలు అట్లా బలైపోతాండ్రు. లేదంటే ఇప్పుడు ఇక కొత్తగా ట్రెండ్ ఏంటంటే అమ్మాయిలు కూడా అబ్బాయిలను ట్రాప్లో పడేసి అట్లా ఇబ్బందులు పెడుతున్నారు. ఇట్లా తెలుసో తెలియకో మనం చిక్కుకుంటాం, కొన్ని మోసాలల్లో చిక్కుకున్నా కానీ ఎట్లనన్నా తెలివిగా వాటి నుంచి బయటపడాలి. ఇప్పుడు కొందరు చిట్ ఫండ్ అని అదని ఇదని ప్రజలను మోసం చేసి అన్ని డబ్బులన్నీ లాగేసుకొని కోట్లు పట్టుకొని పారిపోతారు. పాపం వీళ్ళు ఓ పూట తినక పైసా కూడా పెట్టుకొని, ముఖ్యంగా ఇట్లాంటి వాటికి బయలయ్యేది మధ్యతరగతి ప్రజలే. వీళ్ళు కడుపు కూడా కట్టుకొని దాచిపెట్టుకున్న రూపాయి వాళ్ళు పట్టుకొని పోతున్నారు. ఇటువంటి మోసాల నుంచి వెళ్ళి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక చిన్న తాబేలు బుర్ర ఎట్లా తప్పించుకుంటానని ఆలోచన చేసినట్టు మనం కూడా అట్లా ఆలోచన చేసి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎన్నో మోసాలు జరుగుతుంటే తెలుసో తెలియకో మనం చిక్కుకపోతాం, కానీ బయటపడే మార్గాలు ఆలోచించుకొని బయటపడాలి. ఏమంటారు?